హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మినీ వ్లాగ్. లాస్ట్ టైం నేను సుజి లండన్ వెళ్ళినప్పుడు ఒక వింత సంఘటన ఎదురైంది. అది మీతో షేర్ చేసుకున్నాం. మనం ఏదైనా అబ్రాడ్ కంట్రీస్కి వేరే ఫారెన్ టూర్కి వెళ్ళినప్పుడు మెయిన్గా అందరు ఎదుర్కొనే సమస్య ఫుడ్ సమస్య. నేనేమంటానంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలని నేనంట. కానీ సుజాత మాత్రం ఇంత పప్పు, ఇంత అన్నం, ఇంత పచ్చడి, ఇంత నెయ్యి ఉంటే చాలు, నా మానానికి నేను తిని పడుకుంటా అనే స్టైలు సుజాత. యా, గుడ్ మార్నింగ్. దీర్ఘంగా ఆలోచిస్తుందా? సో పాప లండన్లో బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ కొని వచ్చింది. మార్నింగే ఎన్నో ఉంటాయి, అందులో ఏంటాయో అర్థం కావట్లేదు పాపం. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. బ్రోకెన్ అంటే ఏంటి? పిగ్ వద్దులే. దానికి ధైర్యం చేసి ఏదో ఆర్డర్ ఇచ్చాం, కానీ బ్రేక్ఫాస్ట్ రాలేదు. చాలా భారీ ఎత్తుగా తీసుకొచ్చారు. సుజాత పరిస్థితి చూడండి. ఇదేంటి తింటుంది? బ్రేక్ఫాస్ట్ అన్నారు, ఇడ్లీ ఏది, సాంబార్ కోడిగుడ్డేది, ఇవేం తింటున్నాయి? వీటితో పాటు నేను మాత్రం బ్రెడ్, వేడి 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 కాఫీ మాత్రం చెప్పుకున్నాను. అమ్మాయ బతికిపోయాను అనుకున్నాను. బట్ కాసేపు ధైర్యం చేసేసి కొన్ని ఐటమ్స్ని టేస్ట్ చేశా. తినాలా వద్దా అని నేను సుజాత మినిమం ఆలోచించాం. కానీ అన్ని డబ్బులు పెట్టాం కదా, చచ్చినట్టు తినాల్సిందే. సారీ డబ్బులు కాదండి, పౌండ్స్. యాస్, టేస్ట్ చేయాల్సిందే, తప్పదు. నేను మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే సోయా అండ్ ఆలూ చిప్స్ అండ్ మష్రూమ్స్ టమాటా గ్రిల్ చాలు. ఇది మ్యాక్స్, ఇది బ్రిటన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అదే ఎక్కువ తింటారు. ఫ్రెంచ్ ఫ్రైస్, సోయా అండ్ టమాటా, వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తింటారనమాట. సో నేను మాత్రం మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలవాటు కాబట్టి ఒక దంచాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ని అక్కడ అందరితో చేతులతో కాకుండా సరదాగా స్పూన్తో ట్రై చేసా. కొంచెం ఎక్కువగా ఉంది. ఏదైనా మన ఇడ్లీ, మన సాంబార్, మన వడ, మన పూరి లేకపోతే, అవన్నీ లేకపోతే అసలు టిఫినే కాదు మన దగ్గర. ఏదైనా మన రుచులేనండి. ఆహా, ఏమి రుచి!